టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ కు వైసీపీ నేత చింతాడ రవికుమార్ బహిరంగ సవాల్ విసిరారు. ఆమదాల వలసలో అవినీతిపై చర్చకు రావాలని, వీలైతే సచ్చీలురుగా నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేశారు. పట్టణంలోని స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహం వద్ద సాక్ష్యాధారాలతో ఉంటామని చింతాడ తెలిపారు. ఇక భూ కబ్జాలు, ఇసుక దందాలను సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెడతామని, దమ్ముంటే కూన రవికుమార్ తన నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. ఇక రాష్ట్రంలో పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని పరుష పదజాలంతో విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. కూన రవికుమార్ అధికారంలో ఉన్నప్పుడు చేయని దందా లేదని, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే గతంలో నాపై చేసిన ఆరోపణలను దమ్ముంటే సాక్ష్యాధారాలతో నిరూపించాలని, రవికుమార్ హాజరు కాని పక్షంలో భూ కబ్జాదారుడు ఇసుక బకాసురుడని ఒప్పుకున్నట్లేనని చింతాడ రవికుమార్ అన్నారు. మన కోన రవికుమార్ గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని ఏదో అవినీతి కార్యక్రమాలు చేసి ఏదో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా అనేక సార్లు విమర్శించడం అనేది జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మొన్న రామ్మోహన్ నాయుడు గారు, కోన రవికుమార్ గారు ఆంధ్ర వలసలో పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలనని, అవినీతి కార్యక్రమాలు చేసి వచ్చారని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి విమర్శించడం జరిగింది. సో ప్రజలకి కొన్ని విషయాలు ఇక్కడ ఏంటంటే ముందు నుండి కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే అసలు అవినీతిని, భూ కబ్జాలని, ఇసుక దందాలని శ్రీకాకుళం జిల్లాలో చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి కోన రవికుమార్. అది నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ అది. అయితే ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రేపు అంటే ప్రతిసారి కూడా ఆయన ఏదో నేను నిరూపిస్తానన్నాం, ఆయనేమో ఎక్కడికి రాకపోవడం, ఎవరో ఆయన నలుగురు చెంచాగాలను పెట్టేసి మళ్ళీ ఏదో నా మీద వాగించడం, నిన్నేదో ఒక నలుగురు నత్తి పకోడిగాలను ఒక నలుగురిని కూర్చోబెట్టేసి వాళ్ళ మాటలు వాళ్ళకే అర్థం కానటువంటి నలుగురిని కూర్చోబెట్టేసి నా మీద ఏదో మాట్లాడించడం.